ఏపీ మద్యం స్కామ్లో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వాళ్ళ విచారణకు హాజరు కానున్నారు. 10 గంటలకు సిట్ విచారణకు హాజరు కానున్నారు. ఒకరోజు ముందే విచారణకు వస్తానని విజయసాయిరెడ్డి సిట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. సాక్షిగా విజయసాయి చెప్పే అంశాలు మద్యం కుంభకోణం కేసులో కీలకం అవుతాయని అధికారులు భావిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణానికి సంబంధించి సిట్ అధికారులు కీలకమైన సమాచారాన్ని సేకరించినట్లుగా తెలుస్తోంది. ఇక దర్యాప్తులో భాగంగా ఈ వ్యవహారం మొత్తం కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కనుసన్నల్లోనే జరిగిందని నిర్ధారించారు. దీంతో ఆయన 3 సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ హాజరు కాకపోవడంతో ఆయన కుటుంబ సభ్యులకు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఏపీ మద్యం స్కామ్లో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వాళ్ళ విచారణకు హాజరు కన్నారు. 10 గంటలకు సిట్ విచారణకైతే హాజరు కానున్నారు. ఒకరోజు ముందుగానే విచారణకు వస్తానని విజయసాయిరెడ్డి సిట్ అధికారులకైతే సమాచారం ఇచ్చారు. సాక్షిగా విజయసాయి చెప్పే అంశాలు మద్యం కుంభకోణం కేసులో కీలకమవుతాయని అధికారులైతే భావిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణానికి సంబంధించి సిట్ అధికారులు కీలకమైన సమాచారాన్ని సేకరించినట్లు తెలుస్తోంది. దర్యాప్తులో భాగంగా ఈ వ్యవహారం మొత్తం కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కనుసన్నల్లోనే జరిగిందని నిర్ధారించారు. దీంతో ఆయన 3 సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ హాజరు కాకపోవడంతో ఆయన కుటుంబ సభ్యులకు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. విశాఖ గ్రేటర్ మున్సిపల్ మేయర్పై అవిశ్వాస తీర్మానంపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. 2 రోజుల్లో మేయర్పై అవిశ్వాస తీర్మానం పెట్టనున్నట్లుగా తెలుస్తోంది. 19న జీవీఎంసీ కౌన్సిల్ ప్రత్యేక సమావేశం జరగనుంది. అయితే ప్రత్యేక సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు ఇప్పటికే వైసీపీ ప్రకటించింది. దీంతో ఇవాళ వైసీపీ కార్పొరేటర్లకు విప్ జారీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరో 2 రోజుల్లో మేయర్పై అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక రేపు జీవీఎంసీ కౌన్సిల్ ప్రత్యేక సమావేశం అయితే జరగనుంది. ప్రత్యేక సమావేశాన్ని వైసీపీ బహిష్కరించినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు చెప్పండి, నేడు వైసీపీ కార్పొరేట్లకు విప్ జారీ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ పద్మ. విశాఖ జీవీఎంసీ మేయర్ పీఠం పూర్తి స్థాయిలో కూటమి వశం చేసుకునేందుకు అయితే కనుక పూర్తి స్థాయి ప్రయత్నాలు అయితే ఇక్కడ జరుగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. గతంలో 56 ఓట్లతో ఉన్నటువంటి వైసీపీ కార్పొరేటర్లు, అదే విధంగా చూసుకున్నట్టయితే కనుక ఇది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీతో పాటు ఎంపీలతో కలిపి మొత్తం ఓవరాల్ గా వాళ్ళకి ఫుల్ మెజార్టీ ఉంటుంది. ఈ నేపథ్యంలో వైసీపీలో మేయర్ పీఠాన్ని కూడా కవితం చేస్తున్న పరిస్థితి మనకి కనిపించింది. అయితే రానున్న గత 2019 ఎన్నికల తర్వాత అయితే కనుక ఇక్కడికి పూర్తి స్థాయిలో మారిందని కూడా మనం చెప్పుకోవచ్చు. కారణం ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో కూటమి అన్ని సీట్లు సాధించడం, అదేవిధంగా ఎక్కువ శాతం ఓట్లు కూడా సాధించడంతో అయితే మాత్రం ఇక్కడ విశాఖలో మేయర్ పీఠకు సంబంధించి పూర్తి స్థాయిలో మేయర్ని కలిపేందుకు అయితే రంగం అయితే సిద్ధం చేసిన పరిస్థితి మనకి కనిపిస్తుంది. అంతేకాకుండా గత వైసీపీ ప్రభుత్వంలో మేయర్తో జీవీఎంసీ మేయర్ కూడా పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారంటూ గతంలో ఇటు కూటమి కార్పొరేటర్లు కావచ్చు, కూటమి కార్పొరేటర్లుగా ఉన్న
జనసేన, బీజేపీ అండ్ టీడీపీ కూడా పెద్ద ఎత్తున వీళ్ళ మీద ఎక్కువ పెద్ద మొత్తంలో వీళ్ళపై అయితే మాత్రం ఆరోపణలు చేసినప్పటికీ కూడా పెద్దగా పట్టించుకునే పరిస్థితి అయితే పోలేదు. కారణం ఏంటంటే మొత్తం వైసీపీ ప్రభుత్వం అప్పుడు అధికారంలో ఉండడం, అదేవిధంగా వైసీపీ పూర్తి స్థాయి మెజారిటీ ఉండడంతో అయితే కనుక ఎక్కడ కూడా తగ్గిన పరిస్థితి అయితే కనిపించలేదు. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మాత్రం ఇందులో పూర్తి స్థాయిలో మార్పులు అయితే చోటు చేసుకునే పరిస్థితి ఉంది. జనసేనలోనూ అదేవిధంగా టీడీపీలోనూ కూడా వైసీపీ కార్పొరేటర్లు చేరడంతో అయితే మాత్రం ఇప్పుడు పూర్తి స్థాయి అయితే బలం చేకూరిన పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్ గా 98 స్థానాలకు గాను ఇప్పటికే 74 స్థానాలను అయితే పూర్తి స్థాయిలో ఇటు కూటమి ప్రభుత్వం అయితే కూడగట్టున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇటు ఎమ్మెల్సీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, అందరూ కూడా. అయితే వైసీపీకి సంబంధించి కేవలం 36 ఓట్లు మాత్రమే ఉన్నాయి. అదేవిధంగా ఒక ఎంపీ అండ్ ఒక ఎమ్మెల్సీ మాత్రమే ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఒక నేపథ్యం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వీళ్ళకైతే కనుక పూర్తి స్థాయిలో ఇప్పుడు ఓటింగ్ కి కానీ వీళ్ళు అటెండ్ అయినట్టయితే కనుక ఖచ్చితంగా వైసీపీ మేయర్ పీఠం పూర్ణనే ఒక భావన అయితే ఉన్న నేపథ్యంలో అయితే మాత్రం వైసీపీ ఇప్పటికీ విప్ను కూడా జారీ చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. రేపు 19 ఉదయం 11 గంటలకు వీరు పూర్తి స్థాయి సమావేశాన్ని కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ సమావేశంలోనే పూర్తి స్థాయిగా వీరిపై అయితే మేయర్ పీఠంపై అవిశ్వాసానికి అయితే వీళ్ళు ప్రపోజల్ కూడా పెట్టిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిగా రంగం అయితే పూర్తిగా రంగం సిద్ధమైనట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. అయితే ఇప్పటికే ఇటు టీడీపీలో ఉన్న కొంతమంది కార్పొరేటర్లు, అదేవిధంగా వైసీపీ కార్పొరేటర్లు కూడా ఇప్పటికే కొంతమందిని మలేషియా, సింగపూర్ కూడా తరలించిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే వీళ్ళు అక్కడి నుంచి బయలుదేరి రాత్రి ఏ సమయానికైనా చేరుకోవచ్చని అయితే మనకి తెలియవచ్చింది. అయితే వచ్చిన తర్వాత రేపు వైసీపీ కార్పొరేటర్లు డుమ్మా కొట్టే ప్రయత్నమే చేస్తున్నారంటూ కూడా ఇప్పటికే మనకి సమాచారం అందింది. అయితే వేచి చూడాలి. అంటే రేపు సమావేశం అయిన తర్వాత అయితే తప్ప వైసీపీ కార్పొరేటర్లు హాజరవుతారా లేదా అన్నది అయితే మాత్రం ఇది ఒక సస్పెన్స్ గానే మనకి కనిపిస్తూ సస్పెన్స్ గానే ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా విశాఖ మేయర్ స్థానం అయితే కూటమి కోసం కావడం 100కి 100 పాలు కూడా అవుతుంటే కూడా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇది జనసేనలో కూడా పెద్ద ఎత్తున కార్పొరేటర్లు చేరుతున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. రీసెంట్ గా చూసుకున్నట్టయితే కనుక 74 వార్డు చెందిన వంశీ ఏంటంటే గాజు ఒక మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కుమారుడు. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక గోపాలపట్నం ప్రాంతానికి చెందినటువంటి బెహరా భాస్కర్ రావు వాళ్ళ ఇంట్లో రెండు కార్పొరేట్ సీట్లు ఉన్నాయి. 91, 92 వార్డులు కూడా ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ఇప్పటికే జనసేనకి జైకొట్టడంతో అయితే ఇవి మొత్తం ఓవరాల్ గా 74 స్థానాలకు గాను 74 స్థానాలు వీళ్ళు పూర్తి స్థాయిలో ఫుల్ మెజారిటీ సాధించిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యం మేయర్ స్థానం ఎట్టి పరిస్థితుల్లో కూటమికి అయితే మాత్రం వశం అవడం ఖాయంగా కనిపిస్తుంది. రేపు జరగబోయేటువంటి సమావేశంలో ఇది పూర్తి స్థాయిలో అమలవుతుందంటూ కూడా వీళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నాయుడు. తిరుమలలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆకస్మిక తనిఖీలు చేశారు. ఆలయ ప్రాంగణంలో శ్రీవారి దర్శనం పూర్తి చేసుకున్న భక్తులతో మాట్లాడారు. టీటీడీ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అనే అంశాలను అడిగి తెలుసుకున్నారు. సదుపాయాలపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి భక్తుల నుండి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. టీటీడీ సాంకేతిక సేవల్లో కొన్ని లోపాలను ఓ భక్తుడు చైర్మన్ దృష్టికి తీసుకువెళ్లారు. లడ్డు, అన్నప్రసాదాలు చాలా రుచికరంగా ఉన్నాయని పలువురు భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. వయోవృద్ధులు, దివ్యాంగులకు ఆఫ్లైన్ ద్వారా దర్శనానికి అనుమతించాలని నిర్ణయం తీసుకున్నందుకు చైర్మన్ కు వృద్ధులు కృతజ్ఞతలు తెలిపారు.
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో మన రైతు మన రామానాయుడు కార్యక్రమంలో మంత్రి రామానాయుడు పాల్గొన్నారు. మండలంలోని శివదేవుని చిక్కాల బల్లిపాడు గ్రామాల్లో సుమారు 1,71,00,000 రూపాయలతో పంట కాలువలు రహదారి పనులకు శంకుస్థాపన చేశారు. ఇది రైతు ప్రభుత్వమని 40 మంది రైతులు ఉన్న చోట 40 లక్షల రూపాయలతో గ్రామీణ రోడ్లు నిర్మిస్తున్నామన్నారు. ఎలా ఉండాలో దానికి ఉదాహరణ చంద్రబాబు నాయుడు, పాలన ఎలా ఉండకూడదో దానికి ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈవేళ రైతే రాజు, రైతే ఈ దేశానికి వెన్నెముక. వ్యవసాయం పేరులో సాయం ఉంది, కానీ ఆ రైతుకు అందేటువంటి విధానంలో వచ్చేటువంటి ఇబ్బందులు ఏంటనేది మనందరం కూడా గత వైసీపీ పాలనలో 5 సంవత్సరాల్లో మనం చూసాం. ఈరోజు కూడా ఏదైతే పాలకొల్లు మరి మండలంలో మరి ఇప్పుడే ఏదైతే బల్లిపాడు గ్రామానికి సంబంధించి మరి 19,80,000 రూపాయలతోటి ఇప్పుడే ఒక గ్రావెల్ రోడ్డుకి శంకుస్థాపన చేశాం. అదేవిధంగా శివదేవుని చిక్కాలకు సంబంధించి రాపాక ఛానల్ మీద ఒక 33 లక్షల రూపాయలకి ఒక గ్రావెల్ రోడ్డుకి శంకుస్థాపన చేశాం. అదేవిధంగా శివదేవుని చిక్కాల మరి తెల్లపూడి రోడ్డుకి సంబంధించి మరి ఏదైతే పెదకోడు పొంత ఉంది, మరి ఈ పెదకోడు పొంత అంటే నిజంగా నరకం. రైతులందరికీ కూడా వర్షం వస్తే చాలు కనీసం బస్తా ధాన్యం తెచ్చుకునేటువంటి పరిస్థితి లేదు. అటువంటి రోడ్డుకి ఈవేళ అక్షరాల మరి దగ్గర 65 లక్షల రూపాయలు మరి ఈరోజు ఈ రోడ్డుకి శంకుస్థాపన చేశాం. మరి అదేవిధంగా ఏదైతే ఇక్కడే మోటార్లు అంటే ఏదైతే ఈ యొక్క నీరు అందనటువంటి సమయంలో, ఎందుకంటే ఇది లాస్ట్ పాయింట్, రాపాక ఛానల్కి ఇది ఎండింగ్ అంచేత ఒకవేళ ఏదైనా వాటర్ డెఫిషియటీ వస్తే మరి యొక్క డ్రైన్ నుంచి కూడా లిఫ్ట్ చేసుకునేటువంటి విధంగా అక్కడ మోటార్లకి పైప్ లైన్కి రైతులకి ఒక 15 లక్షల రూపాయలతో ఆ పనులు కూడా ఇప్పుడు శంకుస్థాపన చేయడం జరిగింది. పాలన ఎలా విశాఖపట్నం జిల్లా మధురవాడలో ప్రభుత్వ సంక్షేమ శాఖ కళాశాల బాలుర వసతి గృహాన్ని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాల వీరాంజనేయ స్వామి సందర్శించారు. హాస్టల్లోని స్థితిగతులను వార్డెన్ బ్రహ్మానందం రమేష్ ను అడిగి తెలుసుకున్నారు. హాస్టల్లోని వసతి సౌకర్యాలను పరిశీలించారు. హాస్టల్ చుట్టూ ప్రహారీ గోడను నిర్మిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ సాంఘిక సంక్షేమ శాఖకు సంబంధించి 3 హాస్టల్ ఉంటే ఒకటి డెలాబరేట్ కండిషన్లో ఉందని చెప్పేసి, అదేవిధంగా ప్రీ మెట్రిక్ బాయ్స్కి ఒక 31 lakhs, ఈ పోస్ట్ మెట్రిక్ బాయ్స్కి ఒక 21 lakhs రెనోవేషన్ అండ్ రిపేర్స్ కోసం ఇవ్వడం కూడా జరిగింది, 52 లక్షలు. దీంతో పాటు పైన కొంచెం ఖాళీ స్ట్రక్చర్ ఉంది, ఏమన్నా చేయాలని చెప్పేసి చాలా కాలం నుంచి చెప్తా ఉన్నారు. ఒకసారి విజిట్ చేద్దామని రావడం జరిగిందండి. దీంతో పాటుగా ఆ పక్కన డైలాబరేట్ ఉన్న కండిషన్లో ఉన్నటువంటి హాస్టల్లో కూడా కొత్త బిల్డింగ్ నిర్మించాల్సిన అవసరం ఉంది, ఇక్కడ డిమాండ్ కూడా ఉందని చెప్పేసి చెప్తున్నారు. ఎమ్మెల్యే గారు గంటా శ్రీనివాసరావు గారితో కూడా డిస్కస్ చేసి దీనికి అభివృద్ధికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రిపేర్మెంట్స్ కూడా పూర్తి స్థాయిలో కొత్తదనం వచ్చే విధంగా రీకన్స్ట్రక్షన్ రిపేర్స్ వర్క్ చేయమని చెప్పేసి అధికారులు చెప్పడం జరిగింది. అవసరమైతే ఇంకా కొంచెం నిధులైనా ఇచ్చి పూర్తి స్థాయిలో రిపేర్లు చేసే విధంగా చర్యలు తీసుకుంటామండి. దీంతో పాటు ఇవాళ డిఎస్సి కూడా ఫ్రీ డిఎస్సి ఇస్తున్నాం ఎస్సీ ఎస్టీ విద్యార్థులకి. సీతం మనం పోయింది అక్కడ ద్వారకా నగర్లో జరుగుతున్నటువంటి మన ప్రభుత్వం రాసినటువంటి డిఎస్సి కోచింగ్ సెంటర్ కూడా విజిట్ చేయడం జరిగింది. అక్కడ కూడా వాళ్ళకి మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేయడం జరిగింది. విద్యార్థులు కూడా మంచిగా వాళ్ళ ఇస్తున్నటువంటి కంటెంట్, సబ్జెక్ట్స్ లోపాలు 1-2 లోపాలు కూడా గమనించడం జరిగింది. అవన్నీ కూడా సరిదిద్దుకోవడం. మా ఎమ్మెల్సీ గారు కూడా ఇంతకుముందు ఫ్యాకల్టీగా ఉన్నారు కాబట్టి వారిని కూడా విజిట్ చేసి టైం టు టైం అక్కడ ఏమైనా ఉంటే సలహాలు ఇచ్చి ఎక్కువ మంది విద్యార్థులు డిఎస్సిలో సెలెక్ట్ అయ్యే విధంగా చర్యలు తీసుకోమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. పేద విద్యార్థుల యొక్క సంక్షేమం పట్ల, వారి యొక్క ఉపాధి పట్ల ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధితో ఉన్నారు. పేదరికానికి సంబంధించిన లక్ష్యంతో P4 విధానాన్ని. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ ప్రాంగణాన్ని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పరిశీలించారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలు ప్రభుత్వంపైన కసితో ఉన్నారని, మరలా కేసీఆర్ నాయకత్వం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రజలను అన్ని రకాలుగా మోసం చేసినటువంటి పరిస్థితులు కనబడుతుందని మాజీ మంత్రి అన్నారు. పబ్లిక్ మీటింగ్ ఏదైతే ఉందో మరి వెల్కతుర్తి ప్రాంతంలో నిర్వహించబోతా ఉంది. టీఆర్ఎస్ పార్టీకి మొదటి నుంచి కూడా ఒక అలవాటు, సాంప్రదాయం ఉంది పబ్లిక్ మీటింగ్స్కి బ్రహ్మాండంగా నిర్వహించడం అనేటువంటిది. అందుకే ఈరోజు వేస్తున్నటువంటి డయాస్ కూడా 100/150 డయాస్ అనేది మొట్టమొదటిసారి
చూస్తున్నాం. అంతకుముందు కూడా పెద్ద పెద్ద మీటింగ్స్ నిర్వహించినప్పటికీ నాకు తెలిసి ఇది అంతకంటే కూడా పెద్ద డయాస్ ఉన్నది. అంతమంది నాయకులు, అంతమంది ప్రజలు ఈ సమావేశానికి రానున్నారని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. అదేవిధంగా ఈరోజు ఒక ప్రత్యేక పరిస్థితి కూడా ఉన్నది. రాష్ట్రంలో ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, మాయ మాటలతో, అబద్ధపు మాటలతో ప్రజలను మరి అన్ని రకాల మోసం చేసినటువంటి పరిస్థితి ఇలా కనబడతా ఉంది. ఇటు రైతులు కావచ్చు, వృత్తి పని చేసుకునేటువంటి వాళ్ళు కావచ్చు, మహిళలు కావచ్చు, నిరుద్యోగ యువకులు కావచ్చు, అదేవిధంగా చివరికి ఉద్యోగస్తులు కావచ్చు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు కూడా చాలా దారుణంగా మోసపోయిన వాళ్ళు చెప్పినటువంటి మాటలకు ఈరోజు అందుకే అన్ని వర్గాలు కూడా ఈరోజు ఒక రకంగా చెప్పాలంటే ఈ ప్రభుత్వం పైన ఒక కసితో ఉన్నారు. మమ్మలను వంచి మోసం చేసినటువంటి ప్రభుత్వం, అందుకే కేసీఆర్ గారి నాయకత్వమే కావాలి, వారు ఏం చెప్తారో వినాలి, తిరిగి వాళ్ళని మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలి. 10 సంవత్సరాలలో మాకు అనేక సౌకర్యాలు అందించండి, మేము అడగకుండానే అన్ని మా ముందర పెట్టినటువంటి నాయకుడు కేసీఆర్ గారని ప్రజలు ఇలా నమ్ముతున్నారు. భూభారతితో రైతుల సమస్యలు వెంటనే పరిష్కారం అవుతుందని ఎమ్మెల్యే సామీల్ చెప్పారు. రెవెన్యూ వ్యవస్థలో ప్రభుత్వం పెను మార్పులు తీసుకువస్తుందని అన్నారు. సామాన్య రైతులకు ప్రజలకు భూభారతితో మెరుగైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఇది ప్రజాపాలన, ప్రజల కోసం ప్రజల చేత ఎన్నుకోబడి నియంతృత్వ పాలన తొక్కేసి ఇవాళ నిటారుగా కాంగ్రెస్ పార్టీ నిలబడది. ఎవడో కాంగ్రెస్ పార్టీ దించారట, ఎవడో కాంగ్రెస్ పార్టీ కదిలిస్తారట, ఎవడో గిలుతారట. ఎవరు గిల్లేది? ఎవరితో రైతురా చెప్పండి తమ్ముంటే. కాంగ్రెస్ కార్యకర్తలు 15 ఏళ్ళుగా 10 సంవత్సరాలుగా ఇచ్చిన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు రాలే అని నికారుసుగా ఇయ్యాలని నడుగట్టుకొని కాంగ్రెస్ పార్టీ పనిచేసింది ప్రతి కార్యకర్త. అందుకోసం మరి తుంగతుర్తిలా నేను ఒక ఉద్యమకారుడిగా 24 సంవత్సరాలు ఉద్యమం చేసిన సందర్భంగా నా అభిమానులు కూడా కలిసి దీనికి కాంగ్రెస్ పార్టీకి నాకు సహకరించిన, తుంగతుర్తి పోరాటానికి సహకరించిన అందరు కూడా నేను నిండుగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 10 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం నిటారుగా ఉండదు. ఇక్కడ ఎవడు ఆపరాడు. మీరెక్కడిది? మీ ప్రభుత్వం బీఆర్ఎస్ ఉండదు, బోఆర్ఎస్ ఉండదు. ఎందుకు కూడా అది ఇవాళ మీరు ఎప్పుడైతే తెలంగాణ ప్రజానికాన్ని టీఆర్ఎస్ పేరు పెట్టి అధికారానికి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పేరు మార్చుకొని ఏ తెలంగాణ ప్రజానికం తెలంగాణ కోసం 60 సంవత్సరాలుగా పోరాటం చేసిండో ఆ పోరాటాన్ని మీరు చిన్నభిన్నం చేసుకొని మీ ఆస్తులు, మీ పోస్తులు, మీ దోపిడీలు ఇవాళ మీరు కట్టే కాళేశ్వరం లక్షలాది కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం కడితే 3 ఏళ్ళలో కూలిపోయింది. ఏం చేశారు మీరు? 50-70 ఏళ్ళ కింద 50-60 ఏళ్ళ కింద కట్టిన నాగార్జున సాగర్ డ్యామ్, చెక్కు చెదరలేదు శ్రీశైలం డ్యామ్ ఇప్పుడు కొడుస్తూ ఉంది. ఎస్ఆర్ఎస్పి పోచంపేట ప్రాజెక్టు ఎవడు కట్టిండు? ఈ నీళ్ళు ఏడగొస్తున్నాయి? మీకేం సంబంధం నీళ్ళతోని? ఇవాళ ఈ నీళ్ళని ఆడించాలు వచ్చినాయి. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి వచ్చిన ఈ కాళేశ్వరం నుంచి ఒక్క సుక్క కూడా రాలే. అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీలో సాయుధుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. పోలీసులు దుండగుడిని అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం. మొత్తం 6 గాయపడ్డారని అక్కడి మీడియా వర్గాలు తెలిపాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా సమాచారం. కాల్పుల ఘటనతో పోలీసులు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని విద్యార్థులు స్టాఫ్ను అలర్ట్ చేశారు. అధ్యక్షుడు ట్రంప్నకు ఈ విషయాన్ని అధికారులు చేరవేశారు. ఈ ఘటనలో యూనివర్సిటీలో జరగాల్సిన పలు స్పోర్ట్స్ ఈవెంట్స్ను రద్దు చేశారు.